ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము, విశ్వాసి జీవితంలో కలిగేటువంటి ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. మన విశ్వాస జీవితంలో మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. శ్రమలలో మనము గ్రహించుకోవాల్సిన దాని గురించి ఇక్కడ మాట్లాడుకుందాము. శ్రమలలో మనము గ్రహించుకోవాల్సిన దాని గురించి మాట్లాడదాము. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా 3 రకాలైనటువంటి పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి 3 రకాలైనటువంటి పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మనము వాక్య భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనము. వాన కురిసెను వరదలు వచ్చెను, కానీ వాన వచ్చి కురిసెను వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ఇక్కడ మనము మనము చూసినట్లయితే మన జీవితంలో మనకి ఈ యొక్క విశ్వాస కావాల్సినటువంటి పరీక్షలు ఎక్కడ నుండి వస్తాయి అనేది మనం చూసినట్లయితే మొదటిగా ఒకటి దేవుడి దగ్గర నుంచి వస్తుంది, రెండవదిగా మనకి మనుషుల నుండి వస్తుంది, మూడవదిగా మనం చూసినట్లయితే అపవాది నుండి మనకి వస్తుంది. మనకి పరీక్షలు అనేది ఒకటి దేవుడి నుండి, 2 మనకి మనుషుల ద్వారా వస్తుంది, 3 అపవాది ద్వారా వస్తుంది. దేవుని ద్వారా కలిగేది వాన కురిసింది, తర్వాత మనకి మనుషుల ద్వారా కలిసేది వరదలు వచ్చింది, అపవాది ద్వారా వచ్చేది మనకి గాలి విసిరేను. ఈ యొక్క 3 పరీక్షలను మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాము మన యొక్క నిత్య జీవితంలో. మొదటిగా చూసినట్లయితే మనము శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నప్పుడు మనము గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాము. శ్రమల మధ్యలో ఎప్పుడైతే మనము శ్రమల మధ్యలో పరీక్షించబడుతున్నప్పుడు గ్రహించుకోవాల్సినటువంటి సత్యాల గురించి మనం ఇక్కడ మాట్లాడదాము. మొదటిగా చూసినట్లయితే మనము దేవుని వలన కలిగేటువంటి ఇక్కడ పరీక్ష చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. దేవుని వల్ల కలిగేటువంటి పరీక్ష ఎటువంటిదా ఉంటుంది అంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. మరియు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోనము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి విధించినటువంటి ఆజ్ఞలను మనము గ్రహిస్తామో లేదో అనేది మన హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు మనల్ని అనుచు నిమిత్తము దేవుడు 40 సంవత్సరంలో యొక్క అరణ్య మార్గంలో నడిపించిన దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. రెండవదిగా మనము చూసినట్లయితే యోబు 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనము చూద్దాము. యోబు 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనము చూద్దాము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ అపవాదికి అవకాశం ఇచ్చింది యోబును పరీక్షించడానికి దేవుడై ఉంటున్నాడు కనుక మనకు దేవుని వలన కలిగేది వాన కురిసిన లాంటిది. దేవుడి వలన కలిగేది వాన కురిసిన దాంతో సమానము. దేవుడు కూడా మనుషులను పరీక్షించాలి అని అనుకుంటాడు. యోబును దేవుడు పరీక్షించాడు, అదేవిధంగా ఇశ్రాయేల్ జనాలను కూడా దేవుడు పరీక్షించినట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా మనము చూసినట్లయితే మనుషుల వలన కలిగేటువంటి పరీక్షలు ఏంటి అనేది మనం చూసినట్లయితే కీర్తనలు 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చూద్దాము. మరణ పాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరణ పాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ దేవుడైన యెహోవా దాసుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన ఇది. అతని శత్రువులందరి చేతిలో నుండి, అదేవిధంగా సౌలు చేతిలో నుండి కూడా యెహోవా అతన్ని తప్పించినటువంటి దినమున దావీదు మహారాజు పలుకుతున్నటువంటి
మాటలివి. ఏమని? మరణ పాశము నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను అని. ఇది మనుషుల వలన రాజు అయినటువంటి సౌలు ద్వారా దేవుడు ఇక దావీదు ఎదుర్కొన్నటువంటి శ్రమ అయి ఉంటుంది. దేవుడు మనుషుల ద్వారా కూడా మనల్ని పరీక్షించేటువంటి వారుగా ఉంటారు. మూడవదిగా మనము చూసినట్లయితే అపవాది ద్వారా. మనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూద్దాము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మనం ఎవరితోని పోరాడుచున్నాము అంటే వాక్యము బోధిస్తుంది. మనము శరీరంతో కాదు, కానీ ప్రధానులతో, అదేవిధంగా అధికారులతో, అదేవిధంగా ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనము పోరాడవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. శ్రమలలో మనము గుర్తించాల్సిన 3 అంశాలు. మనల్ని ఎవరు పరీక్షిస్తారంటే దేవుడు పరీక్షిస్తాడు, మనుషులు పరిశీలిస్తారు, అదేవిధంగా అపవాది కూడా మనల్ని పరీక్షిస్తుంది. కనుక ఈ 3 పరీక్షల్లో కూడా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క దురాత్మ సమూహంతో పోరాడుతున్న వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనుషుల చేత కూడా మనకి పరీక్షలు మనము ఎదుర్కోవచ్చు. కానీ దేవుడు ఆ యొక్క పెట్టేటువంటి పరీక్షలలో మనము గ్రహించుకోవాల్సినటువంటి సత్యాలను మనము గమనించాలి, అదేవిధంగా అర్థం చేసుకోవాలి. మన జీవితాన్ని మనము సరి అయిన విధంగా సక్రమంగా మనము ఉంచుకున్నటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క శ్రమల మధ్యలో మనము పరీక్షించబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యాల గురించి మనం ఇక్కడ మాట్లాడదాము. మొదటిగా చూసినట్లయితే మనము కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనము మనం ఒకసారి చూద్దాము. కీర్తనలు 91 15వ అధ్యాయం 15వ వచనము మనం ఇక్కడ చూద్దాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదానని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదని. దేవునికి మనము శ్రమలలో ఎప్పుడైతే మనము మొరపెడతామో దేవుడు మనకి తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా. నిజంగా దేవునికి మనం ఎప్పుడైతే శ్రమల్లో మొరపెడతామో దేవుడు మనకి తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు. దేవుడు నాకు నీకు తోడుగా ఉండేటువంటి వారై ఉంటున్నారు. దేవుడు మనందరికీ కూడా తోడై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. శ్రమలలో మనము గుర్తించాల్సిన సత్యం ఏంటి అంటే దేవుడు మనకి తోడై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనము చూద్దాము. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాము. దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉంటున్నాడు. మనకి ఆపత్కాలంలో మనకు సహాయకుడు ఎవరు అంటే మనల్ని సృష్టించినటువంటి మన దేవుడై ఉంటున్నాడని దేవుడి యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కనుక మనం శ్రమలలో మనము సత్యం ఏం గ్రహించాలి అంటే మనకు మన ఆపద సమయంలో కూడా దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు అనేది మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాము. మన ఆపత్కాలంలో మనకి సహాయకుడుగా ఉండేటువంటి దేవుడు ఉంటున్నాడు మన దేవుడు. అదేవిధంగా మనము మూడోదిగా చూసినట్లయితే ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 45వ అధ్యాయము మనము 5వ వచనం ఒకసారి చూద్దాము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. మనకు శ్రమ కలుగుతుంది అంటే మనకి ఒక మేలు కొరకే శ్రమ కలుగుతుంది. మేలు కలుగుటికే కానీ కీడు కొరకు కాదు. శ్రమ అనేది మేలు కొరకు కలుగుతుంది కానీ కీడు కొరకు కాదు. ఇక్కడ మనము యోసేపును చూడొచ్చు. ఏమంటున్నాడు? ఆయనను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి,
అది కూడా సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించనని తన అన్నలతో అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. నిజంగా దేవుడు ఆహారం నిమిత్తమై యాకోబు కుటుంబాన్ని రక్షించుట కొరకు యోసేపును ఐగుప్తుకి అక్కడ నడిపించినట్టుగా చూస్తున్నాము. ఒక మేలు కొరకు మాత్రమే మనకు శ్రమ వస్తుంది తప్ప కీడు కొరకు కాదు. మేలు కొరకు మాత్రమే మనకి శ్రమ వస్తుందని మనము గ్రహించేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే మనము ఇది ఆ మేలు కలుగుట కొరకే మనం ఒకసారి చూసినట్లయితే ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం కూడా మనము చూడొచ్చు. ఇక్కడ ఇర్మియా ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, నేను మిమ్మల్ని వచ్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. మనకు శ్రమ కలిగింది అంటే అవి హానికరమైనవి కావు అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఇక్కడ రాబోవు కాలం కొరకై మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని. మనకు శ్రమ కలిగినప్పుడు మనము గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే ఇది మనకు హానికరమైనది కాదు, సమాధానకరమైనదని మనము యోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా మనము రోమా 8వ అధ్యాయము 28వ వచనం కూడా మనం ఒకసారి చూడొచ్చు. రోమా పత్రిక రోమా 8వ అధ్యాయము మనము రోమా 8వ అధ్యాయము మనము 28వ వచనం కూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఇక్కడ మనము 28వ వచనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మేలు కలుగుటకై దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారందరికీ కూడా ఇక్కడ మేలు కలుగుటకే సమస్తం కూడా సమకూడి జరుగుచున్నవని, మేలు కొరకు మాత్రమే మనకు శ్రమ వస్తుంది అని మనము ఇక్కడ గ్రహించు వారమై ఉండాలి. మేలు కలుగుట కొరకు మాత్రమే మనకి ఇక్కడ శ్రమ వస్తుందని మనం ఇక్కడ గ్రహించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మనము నాలుగవదిగా చూసినట్లయితే ఇదే రోమా పత్రిక మనము 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇవి తగినవి కావు. మనకు వచ్చేటువంటి ఈ తాత్కాలికమైనటువంటి శ్రమలు దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత ముందు, అదేవిధంగా ప్రత్యక్ష కొరకు మనకు కాబోయేటువంటి మహిమ ఎదుట ఇవి తగినవి కావు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనకు వచ్చేటువంటి శ్రమల విషయమై మనం గ్రహించాల్సింది ఏంటి అంటే అది దేవుడి మహిమ కొరకై అది మనకి కలుగుతుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. మనకు కలిగేటువంటి శ్రమ దేవుడి యొక్క మహిమ ముందు అవి తగినవి కావు, అంటే లెక్క లేనటువంటివే అవి, అసలు అంటే కౌంటింగ్కి రానటువంటివి ఉంటున్నవి. కనుక శ్రమలో మనము గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే దేవుడిచ్చేటువంటి మహిమ ముందు మనకు కలిగే శ్రమ చాలా తాత్కాలికమైనదని మనము గ్రహించాలి. దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇవన్నీ కూడా తగినవి కావు అని వాక్యము బోధిస్తుంది. కనుక మన శ్రమ మనకు కలిగినప్పుడు ఆయన యొక్క మహిమ ఎదుట మనకు కలిగే శ్రమ ఎన్నికైనది కాదు అని వాక్యము బోధిస్తుంది. అదేవిధంగా మనము కీర్తనలు 119:67 వచనం ఒకసారి చూద్దాము. కీర్తనలు 119 67వ వచనం ఒకసారి మనము చూద్దాము. కీర్తనలు 119:67వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి
నడుచుకొనుచున్నాను అని వాక్యము మనకి బోధిస్తుంది. శ్రమలు మనకు ఆత్మీయ జీవితంలో మనల్ని సరిచేస్తాయి. శ్రమలు అనేది మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసేటువంటివిగా ఉంటుంది. శ్రమ కలుగుతుంది అనేది మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. శ్రమ ఎందుకు కలుగుతుంది అనేది మనము గ్రహించాలి. శ్రమలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటుండే వాక్యము, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిని ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొంచున్నానని. ఎప్పుడైతే మనకు శ్రమ కలగదో అప్పుడు మనం త్రోవ విడిచి నడిచినా కూడా మనకి ఇక్కడ శ్రమ ఎప్పుడైతే కలుగుతుందో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకునేటువంటి వారంగా ఉంటాము. శ్రమలు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసేటివిగా ఉంటాయి. అదేవిధంగా మనము సామెతలు 20వ అధ్యాయము 30వ వచనం కూడా మనము చూసినట్లయితే 20వ అధ్యాయం 30వ వచనం చూసిన, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించునని వాక్యము బోధిస్తుంది. మనకు గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించునని. ఎప్పుడైతే మనకు గాయము కలుగుతుందో, ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మొత్తం కూడా తీసివేస్తుందట. మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనం ఈ సత్యాన్ని గ్రహించేటువంటి వారంగా ఉండాలి మనకి శ్రమ కలిగినప్పుడు. అదేవిధంగా మనము కీర్తనలు 119, అదే 119వ కీర్తన మనం 71వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. ఇక్కడ నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని. దేవుని యొక్క కట్టడలను మనకు నేర్పించుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది. దేవుడి యొక్క కట్టడలను మనకి నేర్పించుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది. కనుక శ్రమలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. మనకు శ్రమ కలిగిందంటే దేవుని యొక్క కట్టడను మనకి నేర్పిస్తున్నాడు అనేది మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము హెబ్రీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి మనము చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుడు కుమారుడై ఉండి కూడా తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకొనేనట. మనకు కలిగేటువంటి శ్రమల ద్వారా మనకి విధేయతను కూడా దేవుడు నేర్పిస్తాడు. మనకు కలిగేటువంటి శ్రమల ద్వారా మనకు దేవుడు విధేయతను నేర్పిస్తాడు. ఈ సత్యాన్ని మనకు శ్రమ కలిగినప్పుడు మనము గ్రహించుకోవాల్సిన సత్యమై ఉంటుంది. కనుక శ్రమ కలిగినప్పుడు మనము విధేయత మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక మనము విధేయతలోకి నడిపించబడతాం. కనుక శ్రమ కలిగినప్పుడు మనము గ్రహించుకోవాల్సిన సత్యము దేవుడు మనల్ని విధేయతలోనికి నడిపిస్తున్నాడు అని. అదేవిధంగా మనము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. శ్రమ మనకు కలిగినప్పుడు అది ఓర్పును మనకి నేర్పిస్తుందంట. శ్రమ మనకి కలిగినప్పుడు ఓర్పును మనకి నేర్పిస్తుందని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. శ్రమ కలిగినప్పుడు మనము గ్రహించాల్సిన సత్యము ఓర్పు మనకి నేర్పించుటకు శ్రమ కలిగిందని మనము తెలుసుకోవాలి. అదేవిధంగా పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన 5వ అధ్యాయము పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచినటువంటి సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మనల్ని సిద్ధపరిచి బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని సంపూర్ణతలోనికి నడిపించుటకు మనకు శ్రమ కలుగుతుంది. కనుక శ్రమలో మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాడని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము
మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం కూడా ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనము చూద్దాము. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ స్థిరత్వాన్ని మనకు రుజువు చేస్తున్నాయి ఈ యొక్క వాక్య భాగము. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది, కానీ ఆ ఇల్లు పడలేదు అక్కడ. ఎందుకంటే అది స్థిరంగా ఉంది. నిన్ను నన్ను స్థిరపరచుటకు దేవుడు మనకి శ్రమలన్నిటివి కల్పిస్తున్నాడు. కనుక శ్రమలలో మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు మనల్ని స్థిరపరచుటకు కలిగించినటువంటి శ్రమ అని మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మనల్ని స్థిరపరచుటకు మనల్ని స్థిరంగా ఉంచుటకు దేవుడు మనకి శ్రమ అనేది కలగా చేస్తున్నాడు. అదేవిధంగా మనము చూసినట్లయితే అదే పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనము చూద్దాము. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనము చూద్దాము. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఇక్కడ శ్రమ మనకి ఎందుకు కలుగుతుందంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, తర్వాత మహిమ, అదేవిధంగా మనకి ఘనత మరి కలిగించుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది. శ్రమ మనకి ఎందుకు కలుగుతుంది అంటే మనకి ఇక్కడ మనకి మహిమ కొరకు, అదేవిధంగా ఘనత కొరకు, అదేవిధంగా మెప్పు కొరకు మనకు శ్రమ కలుగుతుంది అని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. కనుక మనము మనకి శ్రమ దేవుడు కలిగించినప్పుడు శ్రమలో మనం గ్రహించాల్సిన సత్యము మనకి మెప్పు కొరకు, మహిమ కొరకు, ఘనత కొరకు శ్రమ కలుగుతుంది అని మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాము, గ్రహించాల్సిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం కూడా మనం ఒకసారి చూడొచ్చు. రోమాపత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చూద్దాము. 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి మనము వారసులమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మనం ఇక్కడ వారసులమై ఉంటున్నాము దేవునికి. కనుక మనము ఇక్కడ వారసులమై ఉంటున్నాము. అదేవిధంగా తన యొక్క మహిమ పొందుట కొరకు మనకు శ్రమ కలుగుతుంది. కనుక మనము వారసులము కనుక మనకు మహిమ కలుగుట కొరకు దేవుడు మనకి శ్రమను కలిగించి ఉన్నాడు. కనుక శ్రమలో మనము గ్రహించాల్సిన సత్యము ఏంటి అంటే మనము వారసులమని ఇక్కడ మనము గ్రహించాలి. అదేవిధంగా మనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనము చూద్దాము. తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనము చూద్దాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షతను మనందరికీ కూడా అనుగ్రహించుట కొరకు దేవుడు మనకు శ్రమ కలిగిస్తున్నాడు. కనుక మన శ్రమలలో మన శ్రమ ఎప్పుడైతే మనకు కలుగుతుందో దేవుని దృష్టిలో మనము ఉన్నామన్న సంగతి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నామని మనము తెలుసుకోవాలి. మనకు శ్రమ కలుగుతుంది అంటే దేవుని చేత పరీక్షించబడుతున్నాము. అదేవిధంగా మనుషుల చేత మనము పరీక్షించబడుతున్నాము. అదేవిధంగా సాతాను చేత కూడా మనము పరీక్షించబడుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది. మనము శ్రమల మధ్యలో మనము గ్రహించాల్సినటువంటి సత్యాలు ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడని, అదేవిధంగా ఆపత్కాలంలో మనకు సహాయకుడై ఉన్నాడని, మేలు కలుగుట కొరకే మనకి ఇక శ్రమలు కలుగుతున్నాయని, దేవుని యొక్క ప్రత్యక్షత ముందు తన యొక్క మహిమ కొరకు మాత్రమే మనకి ఇక శ్రమలు కలుగుతున్నామని, అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుట కొరకు మనకు శ్రమ కలుగుతుందని, అదేవిధంగా దేవుని యొక్క కట్టడలు మనకు నేర్పించుట కొరకు శ్రమ కలుగుతుంది, ఓర్పును నేర్పించుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది, స్థిరత్వం
ఉన్నతత్వంలోకి మనల్ని నడిపించుట కొరకు శ్రమ కలుగుతుంది. సంపూర్ణతలోనికి మనల్ని నడిపించుట కొరకు మనకు శ్రమ కలుగుతుంది. దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత ఇచ్చుట కొరకు మనకి శ్రమ కలుగుతుంది. శ్రమలలో మనము గ్రహించాల్సిన సత్యాలు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను భయపడుకునే నేను లోకంలో జయించి ఉన్నానన్నాడు దేవుడు. లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవానికంటే గొప్పవాడు అని చెప్తున్నాడు వాక్యము. కనుక మన శ్రమలలో, మన దుఃఖంలో, మన బాధలో మనమే వెనుకంజ వేసేటువంటి వారంగా కాదు, కానీ శ్రమల్లో మనము సత్యాలను గ్రహించి దేవుడు మన కొరకు మనకు మెప్పి ఇవ్వడం కోసము, మహిమ ఇవ్వడం కోసము, ఘనతనివ్వడం కోసము శ్రమ కలుగుతుందని ఎంచి వాటిని ఆనందంతో మనము స్వీకరించి ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్.